మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే మరి దేవుడు బైబిల్లో ఒక మాట చెప్పాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత అనే విషయాన్ని ఆలోచించినట్టుగైతే ఎంతో ప్రేమించను కాబట్టి తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తును లోక పాప పరిహారము నిమిత్తము సర్వ కాలము సంపూర్ణమైనప్పుడు మన కోసం ఆయన ఈ లోకానికి పంపి మనందరి శిక్ష తన మీద మోపి మనము పొందవలసిన శిక్ష తానే భరించి మనల్ని పాప విముక్తులు చేశారు. మరి బైబిల్ వేదం ఈ విధంగా చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. జాతి, రంగు, కులము, భాష, మతము అనే ఏ భేదం, ఆడ చిన్న పెద్ద, ఆడ మోగ అని భేదం లేకుండా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే స్వర్గాన్ని పొందలేకపోతుంటున్నారు. మానవుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళుతాడు అనే విషయాన్ని మానవుడు తెలుసుకోలేని మాయలో ఉంటున్నాడు. అందుకే దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గమే ప్రభు అయిన యేసు క్రీస్తు. యేసు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అనే విషయాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ మాటను చెప్పాడు. ఎందుకంటే అనేక ప్రజలు ప్రపంచంలో ఉన్నవారు లేకపోతున్నారు. కాబట్టి యేసు ప్రభు వచ్చి మనకు మార్గాన్ని తెలియజేశారు. ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి అనేక రోగములను కోర్టుకు ఎక్కిస్తుంటున్నారు, ఉరి శిక్ష విధిస్తుంటున్నారు. అదే విధంగా పాపం అనే శిక్షను మనము విడిపించుకోవడానికి మన నుంచి కాదు. ఎందుకనంటే దేవుడే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ద్వారా మనకు పాప క్షమాపణ కలిగించాడు. ఎందుకంటే మన పాపములు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సమస్త దుర్నీతిని క్షమించి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులు చేస్తుంది ప్రియులారా. ఎందుకంటే కోడలేకయు గొర్రెలేకయు రక్తం వలన పాపం పోదు గాని ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తం చేత మనల్ని కొని ఎందుకంటే మన పాపం నుండి, తన రక్తం నుండి మన పాపములను విడిపించాడు. మనల్ని దేవునికి ఒక యాజకులుగాను, పూజారులుగాను, రాజులుగాను చేస్తూ ఉంటున్నాడు. అందుకు యేసు ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరికి మోక్షం దొరుకుతుంది. ఎందుకంటే యేసును నమ్మక చనిపోయిన వారు నరకానికి వెళుతారు. యేసును నమ్ముకొని ఈ లోక యాత్ర ముగించుకొని వారు స్వర్గానికి వెళుతారు. కాబట్టి 2 మంచి చెడు లోకంలో ఉన్నాయి. పాపము, పుణ్యము ఉంటుంది, నరకము, మోక్షం ఉంటుంది. మోక్షము కావాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మాలి. ఎందుకంటే ఎవరము మంచివారము కాదు కానీ మంచివాడైన ఆ సర్వేశ్వరుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తే మనందరి పాపముల కోసం చనిపోయి మన పాపం నుండి విడిపించి మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. అందుకు యేసును నమ్మాలి. దేవుడి మాటలు దీవించును గాక. పరంజ్యోతి గారు ఈ గ్రామం యొక్క క్షేమము కొరకు ప్రతి ఇంటి వారిని దేవుడు దీవించినట్లుగా, గ్రామ పెద్దలను కాపాడినట్లుగా మీరు ఆ వైపు చుట్టూరా మీ చేతుట్లా చాపండి. అయ్యగారు గ్రామాన్ని దీవిస్తారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. పరలోకమున్న యేసు క్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ ప్రత్యేకమైనటువంటి దినమును బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. మా పరమ తండ్రి, ఈ ప్రణాళికలో అంశాపురం గ్రామమును మా తండ్రి ఈ దినమును మా ప్రభు ఏర్పాటు చేసి ఇక్కడ కూడిన దైవజనులందరితో, ఇక్కడ చేరినటువంటి విశ్వాసులందరితో మా ప్రభా నిరక్షణ సువార్తను మా ప్రభా ఈ గ్రామస్తులకు మేము అందిస్తుండగా మా తండ్రి ప్రతి మాట కూడా మా తండ్రి వ్యర్థముగా పోకున్నట్లు చిన్న బిడ్డలలో, పెద్దలలో, వృద్ధులలో, మా తండ్రి యవనస్తులలో ఈ మాటలను చేర్చి మా ప్రభా నీ రక్షణ సువార్తను మా తండ్రి ఈ బిడ్డలకు విత్తుతుండగా తండ్రి మా ప్రభా నీవు ఇక్కడ వచ్చి మీరు మయపొందమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నీ దైవ ప్రణాళికలో అంశాపురం గ్రామమును మా తండ్రి నీ సన్నిధిలో మా ప్రభా మీరు రాసుకుంటున్నందుకే నీకు స్తోత్రములయ్యా. ఇదిగో మా తండ్రి పెద్దవారిని, చిన్నవారిని మా ప్రభా, అయా మతస్థులు, అయ్యా కులస్తులందరినీ కూడా మా ప్రభా మేము దీవిస్తున్నాము తండ్రి. ఇదిగో 2 వర్గములు, అనేకమైన వర్గములు మా ప్రభా ఇక్కడ ఉంటున్నారు. ఆ ప్రజలందరితో కూడా మా ప్రభా ఈ మధ్యాహ్న వేళ మీరు సంధించండి. పరిశుద్ధాత్మ దేవా వారి హృదయమును కదిలించండి. ఈ వాక్యంలో ఉన్న మాటలు చదువుకొని అయ్యా రక్షణ మార్గమును కనుగొని యేసయ్య వైపు చూసినకు యేసు నేనే మార్గము, సత్యము, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడని నీ పరిశుద్ధ లేఖనము సర్వశరీతిగా ఈ బిడ్డతో
ఆశీర్వదించమని ప్రాముఖ్యముగా ఈ యక్షాపురం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మా తండ్రి మీరే ముట్టి స్వస్థపరిచి వారి రోగం నుండి బాధల నుండి మా ప్రభు విముక్తి కలుగజేసి మీరు మాయ పొందమని యేసు నామమున అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.